భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. హత్యాచారం ఆపండి, మహిళలను కాపాడండి. ఎన్ఎస్యుఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఆదేశాల మేరకు ఒడిశాలోని బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో జరిగిన దారుణ సంఘటనపై బేటీ బచావోలో విఫలమైన బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థిని సౌమ్యశ్రీ, హెచ్ఓడి సమీర్ సాహు నుండి లైంగిక వేధింపులు మరియు మానసిక హింసను ఎదుర్కొని తనను తాను నిప్పంటించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె 90% కాలిన గాయాలతో ఎయిమ్స్ భువనేశ్వర్లో చికిత్స పొందుతోంది. అందుకు సౌమ్యశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక విద్యార్థి గురించి కాదు, ఇది భద్రత, గౌరవం మరియు వినే వ్యవస్థకు అర్హులైన ప్రతి మహిళ కోసం పోరాటమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు నయీం, ఉస్మాన్ అలీ, కాటి సంతోష్, షేక్ షాను, నిఖిల్, సమీర్, షాహిద్, జమీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.